విజయవాడ టీడీపీ ఆఫీస్లో టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఏదైతే నిన్నటి వరకు ముసుగులో కేసీఆర్తో లాలూచి రాజకీయాలు చేస్తున్నాడో, నిన్న కేసీఆర్తో మాట్లాడితే తప్పేంటి, పొత్తు పెట్టుకుంటే తప్పేంటి, వీళ్ళది పెడల ఫ్రంట్ అంట, పేడ ఫ్రంట్ అది. వీళ్ళకి మూడో వాళ్ళు మద్దతు లేరు. దాన్ని ఫెడరల్ ఫ్రంట్ అనే కంటే పేడ ఫ్రంట్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డి మద్దతు, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ మద్దతు, వీళ్ళకి మూడో వాళ్ళు మద్దతు లేరు. ఈయన ప్రత్యేక హోదాకి కేసీఆర్ గారు మద్దతు ఇస్తారంట. ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడిచ్చారు? మేము తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో ప్రత్యేక హోదా మీద మాట్లాడుతుంటే వీళ్ళేమో రాజీనామాలు చేసి పారిపోయారు, వాళ్ళేమో వేరే విషయాన్ని మాట్లాడి ఆ విషయాన్ని పక్కదారి పట్టించారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఇద్దరు కలిపి పేడ ఫ్రంట్ అని ఒకటి పెట్టుకొని ఆంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి ఉన్నారు. ఒకటి ఉంది, ఈ ఎన్నికల్లో క్రిమినల్స్ ఉంటారు, క్రిమినల్స్ని నగర బహిష్కరణ చేస్తారు. అలాగే జగన్ రెడ్డిని ఆంధ్ర బహిష్కరణ చేయాలని ప్రజలను కోరుతున్నా. ఎందుకంటే ఈయన ముసుగు తీసాడు, నిన్న నుంచి ముసుగు తీశాడు. ఏ మాటకు ఆ మాట. దీనికి ఆయన మెచ్చుకుంటున్నా. ఇప్పటివరకు 2 నెలలు బట్టి మేము చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో దానికి నిన్న ముసుగు తీసి ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు గారికి 1000 కోట్లు నాకు ఇచ్చినట్టు కేటీఆర్ గారు ఏమైనా చెప్పారా, కేసీఆర్ గారు ఏమైనా చెప్పారా, నేనేనా చెప్పానా అని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఈడీ జప్తు చేసినటువంటి 43,000 కోట్లు మీరు ప్రజాధనాన్ని దొబ్బారే, అవి ఎవరికైనా చెప్పారా? ఫోన్లు చేసి మీరు 43,000 కోట్లు నేను ప్రజాధనాన్ని దోచుకున్నాను అని మీరు ఎవరికైనా ఫోన్ చేసి చెప్పారా? అది మీరు ఫోన్ చేసి చెప్తే మీకు 1000 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చారని ఆయన కూడా ఫోన్ చేసి చెప్తారు. ఇవన్నీ కూడా దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరు కూడా బయట పెట్టరు. నిన్న మీ అఫిడవిట్లో మీకు 350 కోట్లు 550 కోట్లు ఎంతో చూపించారు మీరు. సరే, తప్పుడు లెక్క చూపించారు. ఆ చూపించినటువంటి లెక్కన్నా మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారో ఒక్కసారి చెప్పండి. ఆఖరి మీ సాక్షి టీవీ, సాక్షి పేపర్ కూడా లాస్లోనే ఉంది కదా. మీరు ఏ వ్యాపారం చేసి సంపాదించారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలని, ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నీ లోటస్ పాండ్ నుంచి టిక్కెట్లు ఇచ్చుకొని నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి యాంబిషన్ ఏదైతే ఉందో ఇవాళ నిజంగా నిన్ను చూస్తే మేము కూడా సిగ్గుపడుతున్నాం. ఎందుకు పడుతున్నామంటే ఈ రాష్ట్రంలో నివసించే వ్యక్తులుగా, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా, ఈ రాష్ట్రం మీద మాకున్నటువంటి మమకారానికి ఏదైతే ఉందో దాన్ని నువ్వు కేసీఆర్ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టావు. నీలాంటి వ్యక్తులు పోటీకి అనర్హులు. అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని చూపించి నువ్వు పోటీ చేస్తే చేయవచ్చు, కానీ ప్రజల మనసులో మాత్రం నిన్న ఏదైతే కేసీఆర్ గారితో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్నావో ప్రజల హృదయాల్లోంచి నిన్ను ప్రతి ఒక్కరు కూడా చీకొడుతున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మ్యాండేట్ ఇచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మీరు కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఇవాళ ప్రత్యేక హోదా గురించో ఈ రాష్ట్రం గురించో మాట్లాడే అర్హత మీరు కూడా కోల్పోయారు. కాబట్టి మీ నాయకుడికి బ్యాలెన్స్ లేదు, బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తుల దగ్గర పోటీ చేసి మిమ్మల్ని ప్రజలు చీకొట్టకముందే మీరే ధైర్యంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకి
ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. నీలాంటి వ్యక్తుల దగ్గర మేము పని చేయకూడదని అభ్యర్థులు కూడా బయటికి రావాలని నేను కోరుతున్నా. ఇది రాజకీయ స్టేట్మెంట్ కాదు. ఎప్పుడైతే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈరోజు తెలంగాణలో నివసించే ప్రజలు తప్ప దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చీకొట్టడమే కాకుండా ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అసహించుకుంటున్నారు. మేమన్నాం, రాజశేఖర రెడ్డి గారు అన్నారంట పగవాడికి కూడా ఇలాంటి కొడుకొద్దని. నిజంగా ఇవాళ తెలుస్తుంది, నిజంగా ఇవాళ తెలుస్తుంది. ఇవాళ దేశద్రోహులు ఉంటారు. దేశద్రోహుల్ని ఏం చేస్తారు, ఎలాంటి శిక్షలు వేస్తారు? రాష్ట్రద్రోహులకు కూడా అలాంటి పనిష్మెంటే ఇవ్వాలి. ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? నీ ఆస్తులు కాపాడుకోవడానికి నువ్వు కేసీఆర్ కాళ్ళు పట్టుకో, నీ కేసులు మాఫీ